సేవా కార్యక్రమాలు ఎట్లున్నాయంటే ఒక్క మిషన్ ఇస్తే ఆ మిషన్ 50 పేపర్ల వరకు మిషన్ 7,000 అయితే దాని ప్రోగ్రామ్ 7 లక్షలు అంటే ప్రభుత్వానికి ఏమని మెసేజ్ వెళ్ళిపోతుంది. అరే వీళ్ళు అంతా ఉన్నారు. అయితే ఒక విషయం కూడా చెప్తా, ఒక ముఖ్య నాయకుడు పర్సనల్ గా కేసీఆర్ గారికి అతి సహానుతుడు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్య సలహాదారులకు ఒక మనిషి ఉన్నాడు. ఆయన మాట్లాడినప్పుడు ఏమన్నాడట తెలుసా? ఒకే విషయం, ఆర్యవైశ్యుల కోసం బాధపడాల్సిన సందర్భం ఏం లేదు, ఎందుకంటే వాళ్ళ దాంట్లో వాళ్ళే వాళ్ళ పేదోళ్ళను ఆదుకుంటారు అని అన్నాడు. అంటే ఎట్లా ఆదుకుంటున్నారు? మన వాళ్ళు ఇట్లా పేపర్లు వేసి ఒక్క కుట్టు మిషన్ ఇస్తారు, 20 పేపర్లలో వేస్తారు. ఏడ గుడి అయినా కానీ ముందు చందా మనమే ఇస్తాం. ఆయన ఇంట్లో ఆయన సొంత అన్నకు, సొంత తమ్మునికి, సొంత పిల్లలకు పైసలు ఈయనక చేత కాదు కానీ గుడికి 1,00,000 రూపాయలు. ఇంట్లోకి ఏమో చేయనిక చేత కాదు, పేరు కోసము ఆయనకు గోడ మీద పేరు వస్తుందని, ఆయన శిలాపలకం మీద పేరు ఉంటుంది, 1,00,000 ఇస్తాడు. ఇదా జరగాల్సింది? ఏ గుడి కట్టినా, ఏ గుడి కట్టినా, ఏ సేవా కార్యక్రమం చేసినా మనదే ఇన్వాల్వ్మెంట్. మనం తప్పకుండా ఉంటాం. మన కమ్యూనిటీ వాళ్ళ గురించి మనం మాట్లాడుకోకూడదు. గుడులు కట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళలో కూడా గుడులు కట్టే వాళ్ళు ఉన్నారు. మన వాళ్ళకి అంటే ఇబ్బంది, మీకు ఇబ్బంది, వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తలేరు. వాస్తవాలు చెప్తున్నారు అంతే. ఒక విషయం చెప్తా, సిద్ధలక్ష్మి గారు ఉన్నారుగా, తెలుసా? అందరూ తెలుసా సార్? గంపా సిద్ధలక్ష్మి గారు అధికార పార్టీ మొన్న మనకు టికెట్ ఇచ్చింది. కానీ ఒక పార్టీ టికెట్ ఇస్తే మనం వాడ గట్టిగా నిలబడి మన దమ్ము కూడా చూపించుకున్నావాడ. మనం ఇవాళ వరకు ఎంఐఎంకి ఆపోజిట్ ఎవరు మాట్లాడలే, మొగోళ్ళే మాట్లాడలే. అన్న మాట్లాడింది కాదు, షూ ఉంటుంది కదా, షూతోని కొట్టనికనే పోయింది. అంటే మనం దాంట్లో కూడా దమ్ముంది కమంటే. అయితే ఏం జరుగుతుంది అనేది క్లియర్గా విడమర్చి ఒకటే చెప్తున్నా. కొంతమంది వల్లనే మనం ఎంత నష్టపోతున్నాం అంటే అసలు మనం ఊహించినటువంటి నష్టపోవడం. మనం ఎవరిని విమర్శిస్తలేం. మన వాళ్ళు అంతా మంచోళ్ళు, అందరూ అన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. ఈ సేవ ప్రభావం ఏమైందంటే గవర్నమెంట్ మనని పనిష్మెంట్ చేస్తుంది. అందరికి కూడా